గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. మెయిన్ లో మెరిశారు. జేఈఈ మెయిన్ లో తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి ఇద్దరికి 100%. ఏపీ విద్యార్థికి మోహిత్ కు 300కి 300 మార్కులు. తొలి విడత ఫలితాల విడుదల. దేశవ్యాప్త 12 మందికి సంపూర్ణ స్కోరు. 86 చేజిక్కాయి. 5 కార్పొరేషన్లు, 81 పురపాలక సంస్థలు కాంగ్రెస్ వే. ఏఐ ప్రయాణంలో ముందున్నాం, దానిని సమర్థంగా వినియోగిస్తాం. ప్రధాని మోదీ. ఏఐ ఎక్స్పో సమ్మిట్లకు శ్రీకారం. 20 వరకు కొనసాగనున్న అంతర్జాతీయ సదస్సు. హాజరు కానున్న 20 దేశాల అధినేతలు. ప్రముఖ కంపెనీల సీఈఓలు. 10,000 మందితో భద్రతా ఏర్పాట్లు. మతతత్వ భాజపాకు మనుగడ ఉండదు. ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా పుర ఫలితాలు. మంత్రి ఉత్తమ్. సీఎం మంత్రులు కుట్రలు చేశారు, మమ్మల్ని ఓడించడానికి అన్ని పార్టీలు జతకట్టాయి. కరీంనగర్ లో ధర్మం గెలిచింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. వాయిదా పడిన మున్సిపాలిటీలపై బారాస దృష్టి. ఇన్ఛార్జీలు నియమించిన కేటీఆర్. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఈ ఏడాది ఎండలు ఎక్కువేనంటున్న వాతావరణ శాఖ. ఇప్పుడు సాక్షి. జేఈఈ మెయిన్ లో మనోళ్లు మెరిశారు. 100% సాధించిన 3 తెలుగు విద్యార్థులు జాబితాలో మహిత్ వివాన్. ఎస్సీ విభాగం 99.99 స్కోర్తో దేవశ్రీవేద్ టాపర్. 100%లో తగ్గిన అభ్యర్థుల సంఖ్య పేపర్ కఠినంగా ఉండడమే కారణం. మహిళ చేతికే మంత్రదండం. 62%. పీఠాల్లో చైర్పర్సన్, మేయర్ స్థానాల్లో అతివలు. మొత్తం 116 మున్సిపాలిటీలు. చైర్పర్సన్ ఎన్నికలు జరిగినవి 105. ఎన్నికలు వాయిదా పడినవి 11. ఘనంగా ప్రారంభమైన ఇండియా ఏఐ ఎక్స్పో. లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని మోదీ. తరలివచ్చిన పారిశ్రామిక ఏఐ ప్రముఖులు. రంగాల వారీగా ఏఐ ప్రభావంపై చర్చలు. సమస్యలకు సమర్థ పరిష్కారాలపై దృష్టి. 5 రోజుల పాటు జరగనున్న ఎక్స్పో. పాల్గొనున్న 20 మంది దేశాధినేతలు. 19న సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ. నేడు మోదీతో మేక్రాన్ భేటీ. భారత ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధంపై సమీక్ష. శతక్ కొట్టిన నిశాంక. టీ20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాపై గెలుపుతో సూపర్ 8 కు శ్రీలంక అర్హత. శబరిమలపై విస్తృత ధర్మాసనం. 9 మంది న్యాయమూర్తులతో ఏర్పాటు. సీజేఐ ధర్మాసనం నిర్ణయం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. నాడు నేడు రేపు ఒకే ఒక్కడు బాపు. 25 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాలకు కేంద్రం కేసీఆర్. తెలంగాణను సర్వనామం, విశేషణం ఆయనే. ఎవరికీ దక్కనంత చెక్కు చెదరని ప్రజాభిమానం సొంతం. ఎవరి ప్రసంగం కేసీఆర్ ప్రస్తావన లేకుండా పూర్తి కాదు. ఆయన పేరెత్తకుండా మాట్లాడలేని స్థితిలో నేతలు, పార్టీలు. కాంగ్రెస్ కమలం అనైతిక బంధం. మున్సిపల్ ఎన్నికల్లో రహస్య ప్రేమ బట్టబయలు. మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక వేళ బరితెగింపు. యథేచ్ఛగా అధికార పార్టీ ప్రలోభాల పర్వం. పోలీసుల అండతో రెచ్చిపోయిన నేతలు. దొడ్డిదారిన హంగ్ బల్దియాల హస్తగతం. బీఆర్ఎస్ కు ఆధిక్యం ఉన్న చోట దౌర్జన్యం. భయభ్రాంతులకు గురి చేసేలా దాడులు. బీఆర్ఎస్ స్వతంత్ర కౌన్సిలర్ల కిడ్నాపులు. జనగామలో కోరం ఉన్న ఎన్నిక వాయిదా. తొర్రూరులో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం. క్యాతనపల్లిలోను కాంగ్రెస్ అరాచకం. మార్చి 16 నుంచి ఒంటిపూట బడి. ఉర్దూ మీడియం స్కూళ్లకు ఈ నెల 19 నుంచే. సిబిఎస్ కి 10th పరీక్షలు నేటి నుంచి. మొదట ఎడిషన్ పరీక్షలకు హాజరు తప్పనిసరి. బోర్డు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక అనారోగ్యం. 2 ఏళ్ల అధికారుల చుట్టూ తిరిగి వేసారిన ఓయూ ప్రొఫెసర్. ఆఫీసులోకి రాకుండా అడ్డగింత. మానసిక ఒత్తిడితో అనారోగ్యం. చివరికి దవాఖానలో చేరిక. అన్సారీ పట్ల అధికారుల వైఖరిపై పలు సంఘాల నిరసన. జేఈఈ టాపర్ గా వివాన్ శరత్. తెలంగాణ విద్యార్థికి 100% మెయిన్ లో దేశవ్యాప్తంగా 12 మందికి. ప్రైవేట్ జాగాలకు కంచెలు వేస్తారా? అది ప్రభుత్వ స్థలమని మీరు ఎట్లా నిర్ధారిస్తారు? ఏ విధానం కింద ఈ చర్యలు చేపడతారు? హైడ్రా నిలదీసిన హైకోర్టు ధర్మాసనం. హైడ్రాకు వ్యతిరేకంగా 400కు పైగా పిటిషన్లు. ప్రాణాలు పోతున్నా పట్టదా? 2 ఏళ్లలో 142 మంది కల్లుగీత కార్మికుల మృత్యువాత. శాశ్వత దివ్యాంగులుగా మారిన 174 మంది. రూపాయి కూడా విడుదల చేయని రేవంత్ సర్కార్. పరిహారం అందక బాధితుల కుటుంబాల తిప్పలు. ఎన్నికల హామీల్లో ఒక్కటి అమలు చేయని వైనం. కాంగ్రెస్ ప్రభుత్వంపై గౌడన్నల తిరుగుబాటు. నేడు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. ఇప్పుడు వెలుగు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. ఇవాళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ. స్పష్టత ఇచ్చే అవకాశం. ఒకే విడతలో పోలింగ్. 15 నుంచి 20 రోజుల్లో ప్రక్రియ పూర్తి కసరత్తు. బడ్జెట్ సెషన్స్ పరీక్షల షెడ్యూల్ కు తగినట్టుగా నిర్ణయం. యేసు ప్రాణం పోస్తాడని 4 రోజులు ఇంట్లోనే డెడ్ బాడీ. యేసు ప్రభు వచ్చి ప్రాణం పోస్తాడని కుటుంబ సభ్యులు డెడ్ బాడీని 4 రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించావా. వారు వచ్చి మృతదేహం తరలించారు. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొమరవెల్లిలో పెద్దపట్నం. కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతరలో భాగంగా కీలకమైన ఘట్టమైన పెద్దపట్నం వేడుకలను ఆలయ ఒగ్గు పూజారులు, అధికారులు ఆదివారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలు పెద్దపట్నం దాటి మల్లలను దర్శించుకున్నారు. మున్సిపల్ పీఠాల పొరలో హైటెన్షన్. తొర్రూరు, జనగామలో రణరంగం. బస్సుల ముట్టడి, తోపులాటలు, పోలీసుల లాఠీచార్జి. చెల్లా చెదరైన కౌన్సిలర్లు, చైర్పర్సన్ ఎన్నిక వాయిదా. ఇబ్రాహీంపట్నంలో హైడ్రామాతో
పోస్ట్ పోన్. క్యాంప్ రాజకీయాల నడుమ కాంగ్రెస్ హవా. ఉమ్మడి రంగారెడ్డిలో 3 చోట్ల హంగ్ మున్సిపాలిటీలు హస్తకైవసం. రైతుల ఖాతాల్లో సన్నవడ్ల బోనస్ 514.36 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం 2.17 లక్షల రైతులకు క్వింటాలకు 500 చొప్పున చెల్లింపు. మొత్తం 4.64 లక్షల రైతుల ఖాతాల్లో 1939.58 కోట్ల జమ. కాళేశ్వరం ఇంజనీర్లకు ఈడీ నోటీసులు ఈ వారంలోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు. గత ఏడాది మురళీధర్రావు, నూనె శ్రీధర్, బూక్యా హరిరామ్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ. వీరి అక్రమాస్తుల విలువ ప్రస్తుతం మార్కెట్లో 600 కోట్ల పైనే. ఈ ముగ్గురిపై విడివిడిగా ఈఎస్ఐఆర్లు నమోదు చేసిన ఈడీ. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు త్వరలో విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్న ఈడీ. షెడ్యూల్ ప్రకారం నోటీసులు. ఢిల్లీకి గ్లోబల్ టెక్ దిగ్గజాలు. ఏఐ సమ్మిట్ కు 100 దేశాల నుంచి ప్రతినిధులు. 20 మంది దేశాధినేతలు, 500 మంది ఎక్స్పర్ట్స్ రాక. భారత్ మంటపంలో సదస్సు ప్రారంభించిన ప్రధాని. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఉన్నత పదవిలో ఉంటూ అసహ్యకరమైన వ్యాఖ్యల. నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు. తమిళ బీజేపీ అధ్యక్షుడిపై సినీ నటి త్రిష ఆగ్రహం. త్రిషను విడిచి దూరంగా ఉండాలి అంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్ పై నైనార్ నాగేంద్ర విమర్శలు. ప్రజా సంక్షేమానికి పరిష్కారాలు కనుగొనాలని టెక్ నిపుణులకు ప్రధాని పిలుపు. ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో ప్రారంభించిన మోదీ. 5 ఏళ్లలో ఐటీ కంపెనీలు గాయబ్. పవర్ పాలిటిక్స్. అనైతిక పొత్తులు. పలు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల మిలాఖత్. ఇస్నాపూర్లో బీఆర్ఎస్ కు బీజేపీ ఎంపీ రఘునందన్ ఓటు. జిన్నారంలో బీఆర్ఎస్ తో, నర్సాపూర్లో కాంగ్రెస్ తో బీజేపీ పొత్తు. కామారెడ్డిలో పదవులు పంచుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్. ఆమన్గల్లులో కాంగ్రెస్ లో చేరి బీజేపీ మద్దతుతో చైర్మన్ అయిన బీఆర్ఎస్ అభ్యర్థి. ఎల్లంపేటలో బీఆర్ఎస్ కు, అలియాబాద్ లో కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు. బోనస్ మరో 514 కోట్లు. సన్నాలకు క్వింటాలకు 500 చొప్పున రైతుల ఖాతాల్లోకి. మొత్తంగా 1939 కోట్లు జమ. వానాకాలంలో చెల్లింపులు పూర్తి. మున్సిపాలిటీల విలీనం రాజ్యాంగబద్ధమేనా? అన్ని అంశాలను సరిచూసే విలీనం చేశారా? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న. కౌంటర్ దాఖలు చేస్తాం. ప్రస్తుత దశలో కోర్టులు జోక్యం చేసుకోలేవు. సర్కారు స్టే జారీకి కోర్టు నిరాకరణ. 80% హస్తగతం. 105 మున్సిపాలిటీల్లో 85% కాంగ్రెస్వే. పూర్వప్రథముల్లో 61% బీసీలే. 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీ చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లుగా 41% బీసీలే ఎన్నిక. ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ మినహా అన్ని చోట్ల 55% పైగా వార్డుల్లో బీసీలదే గెలుపు. 7 కార్పొరేషన్లలో 4 బీసీ మేయర్లు. ప్రజా సంక్షేమానికి పరిష్కారాలు. 12 మందికి 100%. చంద్రబాబు విజనరీ. గేట్స్, సింధు షటిల్ ఆట. ఇద్దరిపై యాడ్ చిత్రీకరణ. ఇప్పుడు ఆంధ్రప్రభ. 90% పురపీఠాలు హస్తగతం. కాంగ్రెస్ క్లీన్ స్వీప్. పిల్లర్లు 3, 7 చక్రాలు. మానవాళి పురోగతికి ఏఐ అందరి పరిష్కారాలు. మైక్రోసాఫ్ట్ గా నాదెళ్ల పనితనం. ఏఐకు పెద్దపీట. నేడు కేసీఆర్ బర్త్డే. కదిలి రానున్న ఊరు వాడ. రాష్ట్ర వ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలకు సిద్ధమైన పార్టీ శ్రేణులు. ఈ ఫలితాలు రెఫరెండమే. మీ ఆటకు ముగింపు నేనిస్తా. కరీంనగర్లో కమలం పాగా. ఈసారి అధికారం మాదే. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయి. బీఆర్ఎస్ ఓట్లలో 14% కోత. కరీంనగర్ గెలుపు చరిత్రాత్మకం. మేయర్, చైర్పర్సన్ల పదవులు మాకు రాకుండా కుట్ర. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మిగిలిన హంగులు మనవే కావాలి. ప్రత్యేక ఇన్ఛార్జీల నియామకం. కాంగ్రెస్ బెదిరింపులు, కిడ్నాప్లను తిప్పికొడతాం. మున్సిపాలిటీల్లో బలమైన ప్రతిపక్షం మనమే. స్థానిక గులాబీ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. కాంగ్రెస్ బీజేపీ అపవిత్ర కలయిక. వాటాలు వేసుకొని పదవులు పంచుకున్నాయి. హరీష్ రావు. ఆ 5 గ్రామాలు మాకివ్వండి. తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి 5 ఎకరాలు కేటాయించండి. ఏపీ సీఎం చంద్రబాబుతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ. వినతి ఆలోచిస్తామని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. పలు అంశాలపై ఉభయుల చర్చ. కొత్త ఆవిష్కరణలకు ఆలంబనగా నేడు, రేపు బయో ఏషియా సదస్సు. గ్లోబల్ టెక్ బయో పవర్ హౌస్ దిశగా తెలంగాణ పురోగతి. హెల్త్ కేర్ ఇన్నోవేషన్ హబ్గా ప్రపంచ స్థాయి గుర్తింపే లక్ష్యం. అత్యాధునిక పరిశోధనకు ఈ సదస్సు సరికొత్త మార్గం. హాజరు కానున్న కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ తదితరులు. 50 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్లో సమీక్ష.